రాష్ట్ర వ్యాప్తంగా శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు వైభవంగా జరుగుతున్నాయి. అన్ని దేవాలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. ముఖ్యంగా ఇస్కాన్ టెంపుల్స్ విపరీతంగా రద్దీ నెలకొంది. తెల్లవారుజాము నుంచే ఆలయాల్లో భక్తులు క్యూ కట్టారు. వేడుకల్లో భాగంగా సికింద్రాబాద్ ఇస్కాన్ ఆలయాన్ని ఎంతో అందంగా ముస్తాబు చేశారు. కృష్ణాష్టమి వేడుకలపై మరింత సమాచారం మా ప్రతినిధి అంజుమా అందిస్తారు. సందర్భంగా కృష్ణుడి ఆలయాలన్నీ భక్తులతో కిక్కిరిసిపోయి కనిపిస్తున్నాయి. తెల్లవారుజాము నుంచే ప్రధాన ఆలయాలన్నింటికీ కూడా భక్తులు పోటెత్తుతున్నారు. ప్రస్తుతం మనం సికింద్రాబాద్ లో ఉన్నటువంటి ఇస్కాన్ టెంపుల్లో ఉన్నాము. ఈ ఆలయానికి తెల్లవారుజాము నుంచి ఇప్పటి వరకు వేలాది మంది భక్తులు వచ్చి చిన్ని కృష్ణుడిని దర్శించుకున్నారు. చిన్ని కృష్ణుడిని ఎంతో అందంగా పూలతో అలంకరించడం జరిగింది. లోపల మండపం అంతా కూడా ఎంతో చూడముచ్చటగా ఉంది. అదేవిధంగా ప్రధాన ద్వారం వద్ద కూడా చూసుకున్నట్లయితే కూడా ఎంతో అందంగా మంచి మంచి రంగురంగుల పూలతో అలంకరించారు. ఇక ఈ ఆలయానికి రావడానికి రెండు ఎంట్రన్స్లు అయితే ఉన్నాయి. అటు సంగీత్ చౌరస్తా నుంచి మొదలుకొని సెంట్ అండ్ స్కూల్ మీదుగా మనకు క్యూ లైన్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. తెల్లవారుజాము నుంచే క్యూ లైన్లలో భక్తులు బారులు తీరి లోపలికి వెళ్లి చిన్ని కృష్ణుని దర్శించుకుంటున్నారు. ప్రధానంగా మనం చూసుకున్నట్లయితే కూడా మనకి భారతదేశంలో 4 ఇస్కాన్ టెంపుల్స్ ఉంటే అందులో మనకి హ్యాబిట్స్ లో మొదటగా ఏర్పాటు చేయడం జరిగింది. ఇక రెండవది సికింద్రాబాద్ లో ఉన్నటువంటి ఇస్కాన్ టెంపుల్. ఈ ఇస్కాన్ ఆలయాలలో శ్రీకృష్ణ జన్మాష్టమిని పురస్కరించుకొని 3 రోజుల పాటు కూడా జన్మాష్టమి వేడుకలైతే నిర్వహిస్తున్నారు. నిన్న, ఈ రోజు, రేపు నిన్న పలు కార్యక్రమాలను నిర్వహించడం జరిగింది. ఇక ఈ రోజు జన్మాష్టమి సందర్భంగా కూడా తెల్లవారుజామున ప్రత్యేక పూజలతో వేడుకలను అయితే ప్రారంభించారు. ఇందులో భాగంగా ప్రత్యేక పూజలు, అభిషేకాలు, అర్చనలు, అదేవిధంగా లోపల మనకి కీర్తనలు, మేళాలు, భజనలు కూడా ఎంతో వినసొంపుగా కూడా హరే కృష్ణ మూవ్మెంట్ వారి ఆధ్వర్యంలో కూడా నిర్వహిస్తున్నారు. ఇస్కాన్ టెంపుల్ కి సంబంధించి అనేక మంది కూడా ఇక్కడికి వచ్చి కృష్ణుడిని దర్శించుకోవాలని తెల్లవారుజాము నుంచే క్యూ లైన్లలో పడిగాపులు కాస్తున్నారు. ఒకసారి మనం సికింద్రాబాద్ లో ఉన్నటువంటి ఆలయం లోపల కనుక పరిశీలిస్తే ఇక్కడ క్యూ లైన్లను కూడా చాలా విభిన్నంగా ఏర్పాటు చేయడం జరిగింది. లోపల కుర్చీలను ఏర్పాటు చేసి వాటికి తాళ్లను కట్టడం జరిగింది. సో సంగీత్ చౌరస్తా నుంచి సెయింట్ ఆన్స్ స్కూల్ మీదుగా మనకు ఇస్కాన్ టెంపుల్ లోపలికి అయితే మనకి ఎంట్రీ ఉంటుంది. లోపలికి వచ్చిన తర్వాత కూడా ఎక్కడ గందరగోళం ఏది ఏర్పడకుండా మనకి ఈ విధంగా కుర్చీలకు తాళ్ళని, అదేవిధంగా కర్రలను కట్టి క్యూ లైన్లను ఏర్పాటు చేయడం జరిగింది. సో ఒక్కసారి మనం లోపలికి వెళ్ళిన తర్వాత మగవారికి, ఆడవారికి సపరేట్ గా మనకు లోపల క్యూ లైన్లను ఏర్పాటు చేశారు. సో ఎప్పటికప్పుడు అంటే క్రౌడ్ ఎక్కడ ఆగకుండా కూడా ఈజీగా దర్శనం అయిపోయే విధంగా ఇక్కడ వీళ్ళు అన్ని ఏర్పాట్లు అయితే చేయడం జరిగింది. మనకి క్యూ లైన్ అనేది ఎక్కడ కూడా ఆగటం లేదు. మొత్తం మూమెంట్ అయితే మనకు కొనసాగుతూనే ఉంది. ఇక లోపల మండపాన్ని అయితే ఎంతో అందంగా, అద్భుతంగా అలంకరించారు అని చెప్పుకోవచ్చు. చిన్ని కృష్ణయ్యను చూస్తుంటే అలా చూస్తూ ఉండిపోవాలనిపిస్తుంది. అంత అందంగా అలంకరించారు జన్మాష్టమి సందర్భంగా. ఇక ఒక్కసారి మనం కృష్ణుని దర్శించుకొని బయటకు వచ్చిన తర్వాత కృష్ణుడికి సంబంధించినటువంటి గ్రంథాలను, పుస్తకాలను కూడా అక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా లడ్డూలు కూడా అక్కడ అమ్ముతున్నారు. ప్రసాదాలు కూడా మనకి అనేకం అక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఇక శ్రీకృష్ణుని దర్శించుకోవడానికి వచ్చేటువంటి ప్రతి ఒక్క భక్తునికి కూడా ఇస్కాన్ టెంపుల్ వారి ఆధ్వర్యంలో మనకి ప్రసాద వితరణ అనేది కూడా ఏర్పాటు చేస్తున్నారు. ఎంతమంది భక్తులు వస్తారో వారందరికీ కూడా ఇక్కడ లడ్డూ ప్రసాదము, అదేవిధంగా పులిహోరను కూడా ఏర్పాటు చేస్తున్నారు. సో మొత్తంగా మనం చూసుకున్నట్లయితే కూడా మనకి ఈ రోజు తెల్లవారుజాము నుంచి అర్ధరాత్రి వరకు కూడా ఇస్కాన్ ఆలయాలన్నింటికి కూడా భక్తుల రద్దీ ఇదే విధంగా ఉంటుంది. ఈ రోజు 7:30 నుంచి మనకు భక్తులు లోపలికి వెళ్లేందుకు ఆలయం లోపలికి అనుమతించడం జరిగింది. ఈ రోజు అర్ధరాత్రి వరకు కూడా మనకి ఎక్కడ బ్రేక్ అనేది లేకుండా కూడా చిన్ని కృష్ణుడిని దర్శించుకునే విధంగా ఆలయ అధికారులు సౌకర్యం కల్పిస్తున్నారు. సో ఈ రోజు 7:30 నుంచి అర్ధరాత్రి 12 గంటల వరకు కూడా చిన్ని కృష్ణుడిని దర్శించుకునేందుకు ఇదే సంఖ్యలో పెద్ద ఎత్తున భక్తులందరూ కూడా ఇస్కాన్ ఆలయాలకు తరలి వెళ్తున్నారు. ఇక అర్ధరాత్రి 12 గంటలకు మనకు మహాహారతి ఉంటుంది. అందుకోసం కూడా పెద్ద సంఖ్యలో భక్తులు వస్తారని కూడా అధికారులు మనకి తెలుపుతున్నారు. సో మొత్తంగా మనం చూసుకున్నట్లయితే కూడా శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా ఆలయాలన్నీ కూడా భక్తులతో సందడిగా మారిపోయాయి. చిన్ని చిన్ని కృష్ణయ్యలు, గోపికమ్మలతో ఎంతో సందడిగా ఆలయ ప్రాంగణాలన్నీ కూడా ఉన్నాయి. ఇక ఈ రోజు శ్రీకృష్ణ జన్మాష్టమి, రేపు మనకు నందోత్సవం కూడా ఉంటుంది. ఇందుకు సంబంధించి కూడా అన్ని ఏర్పాట్లు చేసినట్టుగా కూడా ఆలయ అధికారులు మనకు తెలిపారు. లోపలికి వచ్చినటువంటి భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా క్యూ లైన్లను నీట్ గా ఏర్పాటు చేయడంతో పాటు వాలంటీర్లు ఉండి వాళ్ళకి ఏ విధంగా వెళ్ళాలి ఏంటి అనేది కూడా గైడ్ చేస్తున్నారు. ఇక లోపలికి వెళ్ళిన తర్వాత దర్శనం అయ్యాక బయటికి వెళ్ళేటప్పుడు కూడా ప్రతి ఒక్కరికి అన్న ప్రసాదాలు ఇచ్చే బయటికి పంపిస్తున్నారు. ఇది ఇక్కడ పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ వంశీతో అంజుమా బిగ్ టీవీ, హైదరాబాద్.